పరీక్షల సమయం వచ్చేస్తోందంటే చాలు మనందర్లోనూ ఒకటే టెన్షన్ మొదలవుతోంది కదా. కాని అస్సలు కంగారు పడొద్దు. ఈ ఆందోళనను జయించి చాలా కాన్ఫిడెంట్గా పరీక్షలు ఎలా రాయాలో కొన్ని సింపుల్ ప్రాక్టికల్ టిప్స్ ఈరోజు మనం వివరంగా చూద్దాం. అవును, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయంటే చాలు మనసులో ఎక్కడో తెలియని భయం మొదలవ్వడం చాలా సహజం. అసలు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో, నేను చదివింది గుర్తుంటుందో లేదో, సరిగ్గా రాయగలననా, ఇలాంటి సందేహాలు చాలామంది విద్యార్థులకు వస్తూనే ఉంటాయి. నిజానికి ఈ భయాలు చాలా రకాలుగా ఉంటాయి. పేపర్ ఏమైనా కష్టంగా వస్తుందేమోనని ఒక భయం, లేదా మనం ఎంతో కష్టపడి చదివిందంతా ఎగ్జామ్ హాల్లోకి వెళ్లగానే మర్చిపోతామేమోనని ఇంకో భయం, ఆ తర్వాత మన తల్లిదండ్రులు, టీచర్లు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోగలమా లేదా అనే ఒత్తిడి, ఇలాంటి టెన్షన్స్ చాలా కామన్ అన్నమాట. సరే, ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళ్దాం. ఎగ్జామ్లో ఆ మొదటి 15 నిమిషాలు చాలా కీలకం. ఆ సమయాన్ని మనం ఎలా వాడుకుంటామన్న దానిమీదే మన పర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. మరి ఆ భయాన్ని మన శక్తిగా ఎలా మార్చుకోవాలో చూద్దాం రండి. ఇది వినడానికి కొంచెం కొత్తగా అనిపించొచ్చు, కానీ ఇది చాలా చాలా ముఖ్యమైన సలహా. సాధారణంగా మనం చేసే మొదటి పనేంటి? క్వశ్చన్ పేపర్ చేతికి రాగానే మొత్తం ఒకసారి పైనుంచి కిందదాకా చదివేయడం. కానీ అలా చేయడం వల్లే చాలాసార్లు మనలో టెన్షన్ మొదలవుతుందట. ఎందుకో చూద్దాం. మనం పేపర్ను మొత్తం ఒకేసారి చదివినప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే, మనకు బాగా వచ్చిన 10 ప్రశ్నలని వదిలేసి మనకు రాని ఆ ఒక్క ప్రశ్న మీదే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? అనవసరంగా టెన్షన్ పెరిగి తెలిసిన జవాబులు కూడా కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదముంది. అదే మనం ప్రశాంతంగా ఉంటే మనకు తెలిసిన వాటిపై దృష్టి పెట్టి కాన్ఫిడెంట్గా మొదలుపెట్టొచ్చు. మరి ఆ మొదటి 15 నిమిషాల్లో ఏం చేయాలి? చాలా సింపుల్. క్వశ్చన్ పేపర్ చేతికి రాగానే దాన్ని బోర్లించి పెట్టండి. 2-3 సార్లు నెమ్మదిగా లోతుగా గాలి పీల్చి వదలండి. అప్పుడు మన టీచర్స్ లేదా పేరెంట్స్ మనల్ని మెచ్చుకున్న మాటల్ని గుర్తుచేసుకోండి. అలా చేస్తూ మనం చదివిన టాపిక్స్ని ఒకసారి నెమరు వేసుకోండి. ఇది మనలోని భయాన్ని తగ్గించి ఒక మంచి పాజిటివ్ వైబ్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మైండ్ను కూల్ చేసుకున్నాం కదా. ఇక ఎగ్జామ్ ఎలా రాయాలి, దాని వెనక ఉన్న అసలైన స్ట్రాటజీ ఏంటో మాట్లాడుకుందాం. ఇది ఏదో హడావిడిగా రాయడం కాదు, ఒక పద్ధతి ప్రకారం ఒక పక్కా ప్లాన్తో సమాధానాలు రాయడమన్నమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఫోకస్. ఒక ఆర్చర్ తన బాణాన్ని వదిలేటప్పుడు తన టార్గెట్ సెంటర్ను మాత్రమే ఎలా చూస్తాడో, అలాగే మనమొక ప్రశ్నకు జవాబు రాస్తున్నప్పుడు మన ఫోకస్ మొత్తం ఆ ఒక్క ప్రశ్న మీదే ఉండాలి. పక్క ప్రశ్నల గురించి అస్సలు ఆలోచించకూడదు. అలా చేస్తే కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది. ఇది మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యేదే. కొన్నిసార్లు ఒక ప్రశ్నను చూడగానే దానికి జవాబు అస్సలు గుర్తుకురాదు. మరి అలాంటి కష్టమైన ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ప్రశ్నకు ఏమీ రాయకుండా వదిలేస్తే దానికి 0 మార్కులు పడటం ఖాయం. కాని ఏదోకటి ప్రయత్నిస్తే కనీసం కొన్ని మార్కులైనా వచ్చే అవకాశముంటుంది. కాబట్టి ఏ ప్రశ్నను వదిలిపెట్టకూడదు. అయితే ప్రయత్నించడం అంటే ఎలా? ఇక్కడే ఈ రిలేటెడ్ నాలెడ్జ్ టెక్నిక్ మనకు ఉపయోగపడుతుంది. అంటే ఏంటంటే, ఒక ప్రశ్నకు సరైన జవాబు తెలియకపోయినా ఆ ప్రశ్నకు సంబంధించిన పాఠంలోని వేరే ముఖ్యమైన పాయింట్స్ లేదా దానికి సంబంధించిన సమాచారం రాయడమన్నమాట. దీనివల్ల కొన్ని మార్కులైనా మనం సంపాదించుకోవచ్చు. ఉదాహరణకు, మ్యాథ్స్లో ఒక లెక్క రాకపోతే దానికి సంబంధించిన ఫార్ములాలను రాయొచ్చు. సాహిత్యంలో అయితే ఆ పాఠం రాసిన రచయిత గురించిగాని లేదా ఆ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం గురించిగాని రాయొచ్చు. అలాగే సైన్స్లో దానికి సంబంధించిన సూత్రాలు లేదా నిర్వచనాలు రాయొచ్చు. ఇలా చేయడం వల్ల ఆన్సర్ షీట్ను ఖాళీగా వదిలినట్టు ఉండదు. మార్కులొచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. మనం జవాబు రాయడంతో పాటు దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నామనేది కూడా చాలా ముఖ్యం. మన చేతిరాత ముత్యాల్లా ఉండాల్సిన అవసరం లేదు, కానీ పేపర్ దిద్దే వాళ్లకు స్పష్టంగా అర్థమవ్వాలి. పదాల మధ్య సరైన గ్యాప్ ఇచ్చి ముఖ్యమైన పాయింట్స్ కింద అండర్లైన్ చేస్తే మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మనం మరో ముఖ్యమైన టిప్ గురించి తెలుసుకుందాం. వరుసగా పరీక్షలున్నప్పుడు మన ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండాలంటే ఈ నియమం ఖచ్చితంగా పాటించాలి. ఈ టిప్ ఎంత పవర్ఫుల్ అంటే ఇది మన తర్వాతి పరీక్ష ఫలితాన్ని కూడా మార్చగలదు. ఏంటో అది తెలుసుకుందామా? ఆ గోల్డెన్ రూల్ ఏంటంటే, పరీక్ష రాసి బయటకొచ్చాక ఆ పేపర్ గురించి స్నేహితులతో అస్సలు చర్చించకూడదు. ఎందుకంటే ఒకవేళ మనం రాసిన జవాబు తప్పు అని తెలిస్తే అది మన మూడ్ను పాడు చేస్తుంది. అనవసరంగా టెన్షన్ పెరిగి తర్వాతి పరీక్ష మీద మన ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. ఒక్కసారి చూడండి, అయిపోయిన పరీక్ష గురించి చర్చించడం వల్ల
మన ఫోకస్ లెవెల్ ఎంతగా పడిపోతుందో. అదే దాన్ని పట్టించుకోకుండా తరువాతి పరీక్ష మీద దృష్టి పెడితే మన కాన్సంట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే జరిగిపోయిన దాని గురించి మాట్లాడి లాభం లేదు, జరగబోయే దానిమీద దృష్టి పెట్టాలి. ఓకే, ఇప్పటిదాకా పరీక్ష రోజు ఏం చేయాలో చూశాం. ఇప్పుడు ప్రిపరేషన్ చివరి రోజుల్లో మన మైండ్ సెట్ ఎలా ఉండాలో చూద్దాం. ఈ సమయంలో మన ఆలోచనా విధానం చాలా చాలా ముఖ్యం. ఇది చాలా పవర్ఫుల్ మాట. మనం సంవత్సరం మొత్తం ఏం చేశామనే దానికన్నా ఈ చివరి రోజుల్లో ఎంత ఫోకస్డ్గా ఉన్నామన్నదే మన ఫలితాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి గడిచిపోయిన సమయం గురించి బాధపడటం ఆపేసి ఇప్పటినుంచి ఏం చెయ్యాలో దానిమీదే దృష్టి పెట్టాలి. సో ఫైనల్గా మనం చేయాల్సింది ఇదే. ఏం చదవాలి, ఎలా చదవాలి అని గంటల తరబడి ఆలోచిస్తూ కూర్చోవడం ఆపేయాలి. వెంటనే పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టాలి. మిగిలిన సమయంలో మన 100% ఎఫర్ట్ పెట్టి మనల్ని మనం నమ్మాలి. అంతే. అయితే మనం ముగించే ముందు ఒక క్షణం ఆలోచిద్దాం. బహుశా పరీక్షలో విజయమంటే కేవలం మనకు ఎన్ని జవాబులు తెలిసనేదే మాత్రమే కాదేవో, ఆ 3 గంటల సమయాన్ని, మన మనసును, మన ఆలోచనలను ఎంత బాగా అదుపులో ఉంచుకున్నామనే దానిపైనే అసలైన విజయం ఆధారపడి ఉంటుందేమో. ఏమంటారు?